ప్రైజ్ ది లార్డ్. అందరు ప్రభువుల రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఈ దినం కూడా అద్భుతమైనటువంటి దినంగా ప్రభు మనకిచ్చాడు. మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు మహా గొప్ప కృపను చూపాడు. దాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ అనుదిన యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, అందరం కలిసి ప్రభువుని ఆరాధించుదాం, దేవుని వాక్యం చదువుకుందాం, ప్రార్థన చేద్దాం, ఏకీభించి దేవుని స్తుతించుదాం. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడబోతుండగా ఆ మాటలు విందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఇదేను కూడా నాతో మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి. వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యం మాట్లాడుతున్నటువంటి దేవా, మరి మనిషిగా శరీరధారిగా ఇక్కడ నిలబడింది నేను అయి ఉండొచ్చు, కానీ ప్రభా నాలో పరిశుద్ధాత్ముడు బోధకుడుగాను చక్కటి అద్భుతమైనటువంటి వాక్చాతుర్యంతో, వాక్కుతో, పరిశుద్ధమైన ఆత్మతో దేవా మాతో మాట్లాడబోతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చేస్తాను. నీ వాక్కులు మాతో వినిపించండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి. వారి దేహానికి, ప్రాణానికి, ఆత్మకు అవసరమైన ప్రతిదీ తీర్చమని, మహి పొందమని, కృప చూపమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లారా, ఈ దినం కూడా దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలే మనం ఈ దినం కూడా మాట్లాడుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నిన్న దినం సామరయ స్త్రీని గురించి నేను మాట్లాడాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయం అంతట్లో ఉన్నటువంటి అద్భుతమైన రక్షణ గురించినటువంటి రక్షణ బావిని గురించి. హల్లెలూయా. యాకోబు బావి 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ బావి దగ్గర జరిగినటువంటి చాలా అద్భుతమైనటువంటి సంభాషణ సామరయ స్త్రీకి యేసు ప్రభువుకి మధ్యలో. అక్కడ ఆమె రక్షణ పొందినట్లుగా, ఆమె పాప జీవితాన్ని అంతా విడిచిపెట్టినట్లుగా, యేసు క్రీస్తు గొప్ప రక్షకుడని తన ఊరి వారందరికీ ఎన్నడూ లేదండి అట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరు వాళ్ళందరితో పంచుకున్నట్లుగా, అందరిని తీసుకొని వచ్చినట్లుగా యేసు ప్రభు దగ్గరికి మనం చేస్తాం. రక్షణ కార్యం చాలా గొప్పది పిల్లారా. నేను విన్నాను, ఇజ్రాయేలు పైకి గాజా వాళ్ళు దాడి చేశారు ఆ మధ్యకాలంలో, గత కొన్ని నెలల క్రితం. అయితే నేను విన్నది ఏంటంటే అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ 200 పైగా బాప్తీసాలు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా చాలామంది మరి బాప్తీసాలు తీసుకుంటూ ఉన్నారు ముస్లిం కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. వారి హృదయంలో నుండి జీవ జల నదులు పొర్లి పారుతున్నాయి అని దేవుని వాక్యము యేసు ప్రభు వారు చెప్పినట్లుగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు చాలా అద్భుతమైనటువంటివి. ఆ మాటలు నేను వల్లిస్తూ ఉన్నాను, ప్రకటిస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, వివరిస్తూ ఉన్నాను. నాకు తోచినంత వరకు, నేను చేయగలిగినంత వరకు దేవుడు నాతో మాట్లాడుతున్న హృదయంలో ఉన్నటువంటి ప్రతి దానిని మీతో పంచుకుంటా ఉన్నాను. ఇదేను కూడా మరి వాక్యం చదివి తర్వాత కొన్ని వాక్యాలని మన పాత నిబంధనలు కూడా చదువుకున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 7 verse 37 and 38. ఈ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్, ద గ్రేట్ డే, జీసస్ స్టూడ్ అప్ అండ్ క్రైడ్ అవుట్, ఇఫ్ ఎనీ వన్ థర్స్ట్స్ లెట్ హిమ్ కమ్ టు మీ అండ్ డ్రింక్. 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడు లేఖను చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, యాజ్ ద స్క్రిప్చర్ హ్యాస్ సెడ్, అవుట్ ఆఫ్ హిజ్ హార్ట్ విల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తునందు విశ్వాసము నిత్య జీవం ఇస్తుందని, పరలోక రాజ్యం ఇస్తుందని మాత్రం కాకుండా, ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా వాని కడుపులో నుండి, వాని హృదయంలో నుండి జీవ జల నదులు పొర్లి పారుతాయి అని ప్రభువారు చెప్పిన వాక్యాన్ని మనం గత 3-4 రోజుల నుండి చదువుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడా యేసు ప్రభు ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది ఏంటంటే, విశ్వాసము నిన్ను రక్షణలో నడిపిస్తుంది, విశ్వాసము నీకు జీవాన్ని ఇస్తుంది, విశ్వాసము నీకు కావలసిన సారాన్ని నీ జీవితానికి ఇస్తుంది, నీలో నిస్సారత, ఎండిపోయిన ఎడారి జీవితము తీసివేస్తుంది, తొలగించేసేస్తుంది. సస్యశ్యామలంగాను ఒక పైరును ఏ విధంగా పంట వచ్చే వరకు పచ్చగా దేవుడు వర్ధిల్లింపజేసి పంటనిచ్చి రాబడినిచ్చి సంతోషింపజేస్తాడు. అలాగని పిల్లలు ఇశ్రాయేలీలు 40
సంవత్సరాలు ఎన్నో శ్రమలు పడ్డారు. ఆ తర్వాత దేవుడు ఇశ్రాయేలుతో చెప్పింది ఏంటంటే, మీరు ప్రతి సంవత్సరం ఒక పండగ చేయాలి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు శ్రమ పొందారు, బాధను అనుభవించారు. అవి గుర్తు చేసుకుంటూ దేవుడు మీకు చేసిన మేళ్లను బట్టి మీకు పంట వచ్చినప్పుడు, సమృద్ధిగా పండినప్పుడు ప్రతి సంవత్సరము 7 దినాలు మీరు పండగ చేసి 8వ దినాన, మహాదినమైనటువంటి 8వ దినాన పర్ణశాలల పండుగల్లో, గుడారాల పండుగల్లో సుక్కోత్ అనేటువంటి పండుగ. దీని గురించి చాలా నేను విన్నాను. ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్ ఈజ్ నోన్ బై మెనీ నేమ్స్. చాలా వాక్యముల ద్వారా, లేకపోతే చాలా మాటల ద్వారా, లేకపోతే నామముల ద్వారా ఇది చెప్పబడతా ఉంది. అదేంటంటే ఫీస్ట్ ఆఫ్ షెల్టర్స్, ఫీస్ట్ ఆఫ్ బూస్, ఫీస్ట్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్ అండ్ సుక్కోత్. షెల్టర్ కొరకు ఇశ్రాయేలీలు ఎంతో బాధలు పడ్డారు పిల్లారా. ఇశ్రాయేలీలు మరి గుడిసెలు వేసుకున్నారు, గుడారాలు వేసుకున్నారు. అలాగని చెబుతుంది ఇన్ గ్యాదరింగ్ అండ్ సుక్కోత్ అనేటువంటిది ఏంటంటే, ఇక్కడ దేవుడు మనకి సమకూర్చి ఇచ్చినప్పుడు, కృతజ్ఞతగా మనకి మంచి చేసినప్పుడు, మేలు చేసినప్పుడు, ఒక చోట కూర్చున్నప్పుడు, ఒక ఆశ్రమం ఇచ్చినప్పుడు, ఒక మంచి పొలంలో పంటిచ్చినప్పుడు, ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు కానీ, మంచి ఉద్యోగం ఇచ్చినప్పుడు కానీ, వ్యాపారంలో మంచి అద్భుతమైనటువంటి లాభాలు ఇచ్చినప్పుడు కానీ, మనకు ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, శాంతి ఇచ్చి, సమాధానం ఇచ్చి మనం నడిపిస్తూ ఉన్నప్పుడు పిల్లారా, మన దేవునికి వందనాలు చెప్పాలి, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. 40 సంవత్సరాలు మీరు గుర్తు చేసుకోండి ఇశ్రాయేలీలు పడినటువంటి శ్రమని, వారు పొందినటువంటి భయంకరమైనటువంటి ఆకలి దప్పుకుల్లో నిరాశ్రయులుగా ఉండి, ఆశ్రమం లేక, స్థిర నివాసం లేక, గుడిసెలు వేసుకుంటూ, డేరాలు వేసుకుంటూ, బూస్ కట్టుకుంటూ వారు 40 సంవత్సరాలు సంచారం చేశారు. అది గుర్తు చేసుకొని దేవునికి వందనాలు చెప్పండి ప్రతి సంవత్సరం అని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడే పిల్లారా. మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో భయంకరమైన, నా జీవితంలో కూడా పిల్లారా ప్రభువు చేసిన మేలు చెప్పాలంటే ఎన్నో గొప్పవి. కొన్నిసార్లు మన బాధలు, మన నిందలు, మన అవమానాలు ఏం చేస్తాయంటే మనల్ని వందనాలు చెప్పనీయకుండా చేస్తాయి. ఇంకా మనం ఎక్కువగా దేవుని స్తుతించనీయకుండా చేస్తాయి, ఆరాధన చేయనీయకుండా చేస్తాయి. ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అలాగనే మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, భావోద్రేకాల్లో, మరి బంధువుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో, నానా రకాలైనటువంటి రీతిలో మనం ఎదగనీయకుండా, ముందుకెళ్ళనీయకుండా, సాగిపోనీయకుండా, అభివృద్ధి లేకుండా, ఆనందం లేకుండా, సంతోషం లేకుండా కొన్నిసార్లు మనం బాధను అనిపిస్తూ ఉంటాం కూడా. బాధను అనిపిస్తాం. అయినప్పటికీ దేవునికి వందనాలు చెప్పాలి పిల్లలు. ఒక విషయాన్ని నేను చదివించాలని ఆశపడతా ఉంటాను. ప్రతి విషయంలో దేవునికి వందనాలు చెప్పాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. బైబిల్ గ్రంథంలో నుండి ఇశ్రాయేలు చేసినటువంటి కొన్ని వ్యతిరేకతల గురించి, తప్పిదాల గురించి, వారు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి వారి కష్టంలో వారికి తప్పిదైనప్పుడు, ఆకలి కొన్నప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, ఆశ లేనప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎలా సనుక్కున్నా, ఎలా కొనుక్కున్నారో, ఎలాగ బాధ పెట్టారు మోషేని కానీ, అహరోను కానీ, ఇశ్రాయేలీలు నాయకులను కానీ, లేకపోతే యెహోషువను కానీ మనం చూస్తాం పిల్లారా. చాలాసార్లు మనం తల్లిదండ్రులు బాధ పెడతాము, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళని, పెద్దల్ని, నాయకుల్ని చెప్పిస్తాము, పెడతాము, మనమే చెప్పించుకుంటాం, తిట్టుకుంటాం. కొన్నిసార్లు బాధలు, కష్టాలను బట్టి దేవుడు నన్ను చూస్తున్నాడా, చూడలేదా, దేవుడు నా మొర వింటున్నాడు, వింటలేదా, అసలు దేవుడు ఉంటే, దేవుడు చూస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి నా జీవితంలో, ఈ కష్టాలు, ఈ నష్టాలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి, అప్పుల బాధ ఎందుకు నాకు అని చెప్పి నువ్వు కేకేస్తా ఉన్నావు నీ హృదయంలో నుండి. ఆ సమయంలో కూడా దేవుడిని మొర వింటా ఉన్నాడు పిల్లారా. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, నిర్గమాకాండం 17వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి చదువుకున్నా. ఎక్సోడస్ చాప్టర్ 17 verse 1 through some verses. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు నీళ్లు లేనందున, వీళ్ళకేమి లేవంటండి, త్రాగటానికి నీళ్లు లేనందున 2వ వచనం చెబుతా ఉంది, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లు అని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. మోషేతోనే వాదిస్తూ ఉన్నారు, యెహోవానేమో శోధిస్తూ ఉన్నారు. 2 కార్యాలు మోషే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ 2వ వచనంలో. ఇశ్రాయేలీల కష్టంలోను, బాధల్లోను, నిందల్లోను, అవమానాల్లోను పిల్లారా వారు వాదిస్తూ ఉన్నారు, వారు శోధిస్తూ ఉన్నారు. మన కష్టాల్లో కూడా అనేక సార్లు నీ కష్టంలో, నీకు బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు ఇతరులతో వాదించవద్దు. కామ్గా ఉండు, మౌనంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, ప్రార్థన చేసుకో, ఎదురు చూస్తూ ఉండు.
దేవుడు నీకు చేసిన మేళ్ళు గుర్తు చేస్తాడు. అన్ని బాధల నుండి, అన్ని కష్టాల నుండి, అన్ని నిందలు, అన్ని అవమానాల నుండి విడిపించిన దేవుడు ఈ బాధ నుండి, ఈ కష్టం నన్ను విడిపించడా అని చెప్పి నీ మనసులో నీ అంతటా నువ్వే దేవుని మీద విశ్వాసం పెంచుకుంటావు, నిరీక్షణలోనికి వస్తావు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు, మీ జీవితంలో మీరు చూస్తారు పిల్లారా. నా జీవితంలో ఎన్నో చూశాను. అలాగే నేను ఎన్నో శ్రమల గుండా వెళ్ళాను, కొండలు, గుట్టలు, లోయలు లాంటి ఆ యొక్క సందర్భాలు గుండా వెళ్ళాను పిల్లారా. నా జీవితంలో ఎంతో శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, దుఃఖం వచ్చింది, హింస వచ్చింది. నా మీదకి భయంకరమైనటువంటి రీతిలో ఎంత శ్రమ తీసుకురావాలో, ఎంత బాధ పెట్టాలో, ఎంత కృంగదీయాలో, నలగగొట్టాలో అంత చేశారు పిల్లారా. దేవుని సేవకులే నేను నమ్ముకుంటే, దేవుని సేవకులని నమ్మితే, సహోదరులే నమ్మితే మోసం చేశారు, బాధ పెట్టారు, గాయం చేశారు, నిందించారు, అవమానించారు. హల్లెలూయా. ఇది మనుషులు చేస్తారు పిల్లారా. కానీ దేవుడు అన్నాడు అలాగే చేయడు. విశ్వాసంతో వేచి ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు నన్ను విడిపించాడు మనుషుల యొక్క మాయ నుండి, మోసం నుండి, ఉచ్చుల నుండి, ఊరుల నుండి, శర నుండి, బంధకాల నుండి, వారి క్రూరమైన నీచమైనటువంటి తలంపులు, ఆలోచనలు అన్నిటి నుండి దేవుడు నన్ను విడిపించాడు పిల్లారా. భయంకరమైనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉంటున్నారు, జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేయబడతా ఉంటాయి, క్రెడిట్ కార్డులు హ్యాక్ చేయబడతా ఉంటాయి. కొన్నిసార్లు మీరు చాలా ధనాన్ని నష్టపోతూ ఉంటారు. ఒక స్నేహితుడు నమ్మి క్రెడిట్ కార్డు ఇచ్చాడంట. వాడు 4 లక్షల రూపాయలు తీసుకొని ఆ యొక్క కుమారుని ఎంతో బాధ పెట్టాడు, పారిపోయాడు, ఎటో వెళ్ళిపోయాడు. ఒక సహోదరి చెబుతూ ఉంది, నమ్మి అతని చేతిలో ఒరిజినల్ డాక్యుమెంట్లు పెట్టింది. ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఒక ప్లేస్ని, ఒక స్థలాన్ని. అతడు దాన్ని అమ్మేసుకున్నాడు. సిగ్నేచర్లు ఎట్లా పెట్టించుకున్నాడు తెలియదు, ఏంటో మరి తెలియదు. కానీ వీళ్ళు పెట్టారో మరి ఏదో అయిపోయిందా, మాకేం తెలియలేదో, పెట్టి చేసుకొని ఇస్తామన్నాడు, పైసలు ఇవ్వలేదని. కొన్ని లక్షల రూపాయల ప్లాటు అమ్మేసుకొని పైసలు గాయం చేసి పడించేసాడు, ఖతం చేసి పడించేసాడు. మోసం, తెగాలు నడుస్తూ ఉంటున్నారు. మనుషులు ఇలాగున్నారు. చాలామంది బాధ పెడతారు నిన్ను, నీ కుటుంబాన్ని. సొంత వాళ్ళే, సొంత రక్త సంబంధులే పిల్లారా, కుటుంబస్తులే, ఒక్కోసారి బంధువులే మోసాలు చేస్తారు, బాధ పెడతారు, వాదిస్తారు, నిన్ను శోధిస్తారు, నిన్ను బలహీనపరుస్తారు, కృంగతీస్తారు. జాగ్రత్త. ఇశ్రాయేలీలు ఇన్ని సంవత్సరాలు మోషేతో ఉండి, అహరోనుతో ఉండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు చేయబడిన వాగ్దాన దేశంలోనికి దేవుడు తీసుకెళ్తానని వాగ్దానం చేస్తే ఆ దేశానికి వెళ్ళటానికి వాళ్ళకి 11 రోజులే పడతాయి అంట. నేను విన్నది. కొంతమంది చెబుతున్న చరిత్రకారులు 40 రోజులు పట్టిద్ది. ఒక దినానికి 1 సంవత్సరం పాటు వాళ్ళు శోధించబడ్డారు అరణ్యంలో, దేవునికి తిరుగుబాటు చేయటం వల్ల, వ్యతిరేకంగా సేవకుడు తిరుగుబాటు చేయటం వల్ల అని చెప్పి మనం వింటూ ఉంటాం పిల్లారా. సరే, ఎనీహౌ 40 సంవత్సరాలు పట్టింది. దాని గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం. 40 సంవత్సరాలు గుర్తు చేసుకోవటానికి ఈ పనశాలలు పండగ చేయండి అంటున్నాడు దేవుడు. మీకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి పంటలో, మీ యొక్క వ్యవసాయ భూమిలో నుండి వచ్చిన పంటను 7 దినాలు పండగ చేసుకోండి అని అంటా ఉన్నాడు. 8వ దినాన మహాదినం అది. ఆ దినము వ్రత దినముగా ప్రకటించకండి, గొప్ప పండగ చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి. యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరి మనం చదువుకుంటే పిల్లలు చాలా విషయాలు ఉండి, ఈ యొక్క బలుల గురించి కానీ, లేకపోతే నిర్గమాకాండంలోను, సంఖ్యాకాండంలో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. అవి నేను తర్వాత మీతో పంచుకుంటాను. ఇవన్నీ కూడా యేసు ప్రభు బలికి సాదృశ్యం అండి. 7 రోజులు వాళ్ళు చేయాల్సిన బలుల గురించి చాలా గొప్పగా చెప్పబడి ఉంది పిల్లారా. ఆ బలులన్నీ కూడా యేసు ప్రభు సాదృశ్యం. యేసు ప్రభు ఒక బలియాగంగా మన కొరకు బలైపోవటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే మీరు నిశ్చయముగా జీవాన్ని చూస్తారు, నిత్య జీవాన్ని చూస్తారు. మీ హృదయములో నుండి జీవ జలాలు పైకి పొర్లుకుంటా, ఉబుకుకుంటా, తన్నుకుంటా పైకి వస్తాయి, బయటకు వస్తాయి, మొత్తం అందరికి దీవెనకరంగా చేస్తాయి అని అన్నాడు. దేవుని స్తోత్రం. 3వ వచనం చదువుతారు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద మోషే మీద సణుగుచు ఇందుకు మమ్ములను, మా పిల్లల్ని, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడకు తీసుకొని వచ్చితిరి అనెను. ఓకే. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనెను. అబ్బా, అంత కోపం ఉంది, అంత
భయంకరంగా క్రోషాన్ని చూపిస్తారు. మమ్మల్ని, మా పిల్లల్ని, మా పశువుల్ని అందరిని చంపటానిక ఇక్కడ తీసుకొని వచ్చే ఐగుప్తు దేశంలో బాగానే ఉండే కదా, తినడానికి కాకరకాయలు, కీరకాయలు, ఆ కాయలు, ఈ కాయలు, నీళ్ళు కూడా ఉండేవి కదా, ఎట్లాగైతే నేను తన్నో తిట్టో హింస పెట్టి ఇచ్చేవాళ్ళు కదా. ఇశ్రాయేలీలు సణుక్కుంటున్నారు, పిల్లలు కొనుక్కుంటున్నారు, క్రోధంతో నింపబడ్డారు, కోపంతో నింపబడ్డారు. మోషే అంటున్నారు, రాళ్లతో కొట్టి చంపుతారు నాయన మమ్మల్ని అని అంటున్నాడు. అంటే అంతగా బాధ పెట్టారు మోషేని. ఒకసారి నాయకులను బాధ పెడతాం, తల్లిదండ్రులు బాధ పెడతాం, అన్నదమ్ములు బాధ పెడతాం, అక్క చెల్లెళ్ళు బాధ పెడతాం, లేకపోతే మనకి ప్రామిస్ చేసిన వాళ్ళు బాధ పెడతాం, మనకు మధ్యలో ఉండే వాళ్ళని బాధ పెడతాం, ఎవడో మోసం చేసినందుకు వీళ్ళని బాధ పెడతారు. అందుకే కొంతమంది బ్యాంకర్స్ షూరిటీలు పెట్టచ్చు, చూడండి జాగ్రత్త, షూరిటీ ఉండొద్దు, మధ్యవర్తులు ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని బాధ పెడతారు. మీరు పెద్ద మనిషిగా నిలబడితే మిమ్మల్ని బాధ పెడతారు, తల్లిదండ్రులను బాధ పెడతారు, పిల్లలు అక్క చెల్లెని బాధ పెడతారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ దినాలు బాధ పెడుతూ ఉన్నారు. 5వ వచనం నిర్గమాకాండం 17:5. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, నదిని కొట్టినటువంటి నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని యెహోవా మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను, అలాగ చేసెను. దేవుని స్తోత్రం. బిహోల్డ్, ఐ విల్ స్టాండ్ బిఫోర్ thee there upon the rock in Horeb, and thou shalt smite the rock, and there shall come water out of it, that the people may drink. And Moses did so in the sight of the elders of Israel. Exodus chapter 17 verse 6 we gone through. ఇక్కడ మోషే చేసినట్లుగా మోషేకి దేవుడు చెప్పినట్లుగా మోషే చేసినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. మోషే దేవుడు ఏదైతే చెప్పాడు దాన్ని చేశాడు. అద్భుతంగా వారి అవసరాలు తీర్చబడినాయి. అక్కడ నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు రాకపోతే మోషేని కొట్టి చంపేసేసేవాళ్ళు. చాలాసార్లు మనం సనుక్కుంటాం, కొనుక్కుంటాం, తిరుగుబాటు చేస్తాం, వ్యతిరేకంగా ఉంటాం, చంపుతాం. కొంతమంది వాళ్ళ అవసరాలు తీరకపోతే, వాళ్ళకి నచ్చినట్లుగా ఉండకపోతే, వాళ్ళకి సహాయం చేయమన్నప్పుడు చేయకపోతే చంపుతారు కూడా పిల్లారా. ఎస్, కొంతమందిని రాళ్లతో కొట్టి చంపటం, కొరడాలతో కొట్టి చంపటం, కత్తులతో కొట్టి చంపటం, గన్నులతో కాల్చి చంపటం, వెహికల్తో గుద్ది చంపటం, విషం ఇచ్చి చంపటం మనం చూస్తూ ఉంటాం. క్రూరమైన జాతి అండి మానవ జాతి ఒక్కోసారి ఆలోచిస్తే. కానీ మానవ జాతి చాలా గొప్పది ఒక్కోసారి ఆలోచిస్తామంట. 2 విధాలుగా ఉంటుంది పిల్లారా. మనుషులు ఒక్కోసారి అద్భుతాలు జరగట్లేదు. ఎందుకో తెలుసా? కొనుక్కుంటున్నా. మీరు కూడా దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు. మీ కష్టంలో, మీ బాధలో, మీ అవసరతలో, మీ అక్కడతలో, తప్పిస్తున్నప్పుడు, ఆకలి ఉన్నప్పుడు, వస్త్రగిల్లు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు, అప్పుల పాలైనప్పుడు, లేకపోతే ఏం జరగకపోయినప్పుడు, పంట పండకపోతే, వ్యాపారంలో దెబ్బతింటే దేవుని మీద సణుక్కుంటున్నారా? దేవుని మీద మీ మనసుని, మీ హృదయాన్ని తొలగించుకుంటున్నారా? దేవునికి విరోధంగా ఉంటున్నారా? దేవుని సేవకులకి విరోధంగా ఉంటున్నారా? సంఘానికి విరోధంగా ఉంటున్నారా? చర్చిస్కి విరోధంగా ఉంటున్నారా? ఎల్డర్స్కి, లీడర్స్కి, నాయకులకి, తల్లిదండ్రులకి విరోధంగా ఉంటున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇంకో వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము, నంబర్స్ చాప్టర్ 20 verse 1, 20వ అధ్యాయం 1వ వచనం. మొదటి నెలయందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. ఇక్కడేముందంటే మోషేకి అహరోనులకు విరోధంగా పోగయ్యారంట, పోగు చేయబడ్డారంట. కొన్నిసార్లు పోగు చేసుకుంటారు గుంపుల్ని, కొన్నిసార్లు అందరూ సిండికేట్ అవుతారు అంటారు చూడండి. సిండికేట్ అవుతారు, ఒక సమాజంగా అవుతారు, ఒక బోర్డు మీటింగ్ అవుతారు, ఒక అసోసియేషన్ అవుతారు, ఒక సహవాసం అవుతారు. మేలు చేయడానికి అయితే పర్లేదు, మంచి చేయడానికి అయితే పర్లేదు, సాల్వ్ చేయడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి అయితే పర్లేదు. ఒక సర్పంచ్ నేను విన్నాను, గ్రామం అంతటిని ఏకతాటి మీద నడిపించి వాళ్ళతో సోలార్ ప్యానెల్ పెట్టించేసేసి, ప్యానల్స్ అనమాట, సోలార్ అనేటువంటి దాన్ని సూర్యుడి ద్వారా వచ్చేటువంటి ఆ ప్యానల్స్ని ఆ ఊరంతా ఏర్పాటు చేసి కరెంటు తయారు చేసి ఆ కరెంటును అమ్ముకుంటూ కొన్ని వేల లక్షల రూపాయలు ఆయన సంపాదిస్తూ ఊరంతటిని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చాడంట. ఇట్లా ఎంతోమందిని గురించి విన్నాను పిల్లారా. అది మన తెలంగాణలోని నేను విన్నాను, ఇంకొక ఏరియాల్లో కూడా, వేరే రాష్ట్రాల్లో కూడా విన్నాను నేను. దేవునికి స్తోత్రం.
ఇలా చాలామంది ఉన్నారు పిల్లారా. వాళ్ళ జ్ఞానాన్ని, వారి తెలివితేటల్ని దానికి ఉపయోగిస్తే పర్లేదు. చెడు చేయటానికో, చంపటానికో, కొట్టడానికో, హింస పెట్టడానికో, బాధ పెట్టడానికో, నిందించడానికో, అవమానించడానికో మీరు ఏకం అవ్వద్దు పిల్లారా. గ్యాదర్ అవ్వద్దు, అసోసియేట్ అవ్వద్దు, లేకపోతే సిండికేట్ అవ్వద్దు, అసోసియేషన్ పెట్టుకోవద్దు. కొన్ని అసోసియేషన్ హెల్ప్ చేయండి బాబు అని వెళితే హెల్ప్ చేయకపోగా వాళ్ళు నష్టం చేస్తున్నారు. పాస్టర్స్ అసోసియేషన్ పెట్టుకొని ఈ దినాల్లో పైసలు ఇస్తే పనులు చేస్తామంటారు. కాదు పిల్లారు, పాస్టర్స్ అసోసియేషన్ ఎందుకు? హెల్ప్ చేయటానికి, సహాయం చేయటానికి. బైబిల్ వాక్యం అదే చెబుతూ ఉంది. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, హెల్ప్ చేసుకోవాలి. కొట్టబడినప్పుడు, నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, చర్చిలు కూల్చివేయబడుతున్నప్పుడు, ఇళ్ల మీదకు దాడులు చేస్తున్నప్పుడు, మనుషుల్ని మీదకు దాడులు చేసి హింస పెడుతున్నప్పుడు మనం వారికి తోడుగా ఉండి, అండగా ఉండి వారికి చేయగలిగిన సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. అందుకొరకు అసోసియేట్ అవ్వాలి. వీళ్ళు ఎందుకు కూడుకుంటున్నారు? విరోధముగా పోగయ్యారంట. ఇంకా ఏమనుంది? 2-3 వచనం చదువుదా. సంఖ్యాకాండము 23. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. వాళ్ళు చనిపోయారు కదా మా సహోదరులు, మేము కూడా అట్లా చనిపోతే మాకెంతో బాగుండేది. సణుక్కోవటం, గొణుక్కోవటం, తిరుగుబాటు చేయటం, విరోధంగా మాట్లాడటం, వ్యతిరేకంగా మాట్లాడటం, నిందించుకోవటం, దూషించుకోవటం, శపించుకోవటం. ఇలా చాలాసార్లు ప్రజలు ఇలా చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా అలా చేసి ఉంటే ప్రభువుని అడగండి, ప్రభు అని అని ఆ దినమే అడగండి. ఆ రోజే మీకు అలాగొస్తే ప్రేరణ ఆ క్షణంలోనే వచ్చిన, ఎప్పుడైతే క్షణంలో వస్తే ఆ క్షణంలోనే ప్రభువు దగ్గర క్షమాపణ కోరకండి. దేవుడు చేసిన మేళ్ళను, గొప్ప కార్యాలను, అద్భుతాలని మీరు మనన తెచ్చుకోండి, జ్ఞాపకం చేసుకోండి, వందనాలు చెప్పండి పిల్లారా. పర్ణశాలలో పండుగ అంటే వందనాలు చెప్పటం, స్తోత్రాలు చెప్పటం, దేవుడిని మహిమపరచటం, దేవునికి అర్పణలు అర్పించడం, పేదవాళ్ళకి, కష్టంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి వారు కలిగిన దాన్ని పంచుకోవటము, సంతోషాన్ని కానీ, సమాధానాన్ని కానీ, అభివృద్ధిని కానీ, ఆశీర్వాదాన్ని కానీ, దీవెని కానీ అందరితో పంచుకోవటం. అన్నీ కులాలు, మతాలు ఏ భేదం లేకుండా అన్ని వర్గాలు పంచుకోవటం. ఓకే, 4వ వచనం చదువుతాం ఇప్పుడు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి. ఇప్పుడు మోషే మీదకి, అహరోను మీద చనుకుంటున్నారు. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి. కాని చోటికి, మాకు తెలియని చోటికి, పనికిమాలిన చోటికి తెచ్చారని అంటున్నారు. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు. అంజూరపు కాయలు కాదులేండి, నాది ఉంటుందేమని చూస్తుంటే అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. తినటానికి తిండి లేదు, ఫ్రూట్స్ లేవు, గింజలు లేవు, ఏమి లేవు, నీళ్ళు కూడా లేవు అని అంటున్నారు. ఆహారం కొరకు సనుక్కోవటం, దాహం కొరకు సనుక్కోవటం, నీళ్ళ కోసం కొట్టుకున్న వాళ్ళు, చంపుకున్న వాళ్ళు ఉండారంట. రాష్ట్రాలకు మధ్యలోనే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రాకి తెలంగాణకు మధ్యలోనే నీటి యుద్ధం జరిగింది కొన్ని రోజులు. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి మధ్యలో జరిగింది. అట్లాగే కొన్ని రాష్ట్రాలు, దేశాల మధ్యలో నీటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి పిల్లారా. నీటి కొరకు, ఫుడ్ కొరకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సముద్రాల్లో యుద్ధాలు జరుగుతాయి, ఆకాశంలో యుద్ధాలు జరుగుతాయి, దేశాల కొరకు యుద్ధాలు. ఇట్లా చెప్పుకుంటే పోతే అన్నిటి కొరకు పిల్లారా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అదే అంటున్నారు ఇశ్రాయేలీలు ఇక్కడ, మాకేమి లేవు. అండ్ వై హ్యావ్ యీ మేడ్ us to come up out of Egypt to bring us into this evil place. వావ్, వాళ్ళు ఏమన్నారు చూసారా? ఇంగ్లీష్లో ఉంది. ఇన్ ఇంగ్లీష్ వర్స్ 5, నంబర్స్ చాప్టర్ 20 వర్స్ 5, సంఖ్యాకాండం 25లో ఉంది. ఈవిల్ ప్లేస్ తెచ్చే, పనికిమాలిన ప్లేస్కి తీసుకొని వచ్చే మమ్మల్ని మంచి ప్లేస్లో ఉండామే మేము. వాళ్ళు ప్రయాణం అవుతూ ఉండారు మంచి ప్లేస్కి. ఇప్పుడు ఇశ్రాయేలీలు కనుక అందరు కనుక అట్లా సనుక్కున్నట్లే, కానీ దేవుడు కృప వలన నేను అందరిని చెప్పలే అని చెప్పి 20 సంవత్సరాలు పైన ఉన్నట్టు వాళ్ళందరిని చంపేసేసారు. అక్కడ నుండి బయలుదేరి వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోయారంట. కొత్త తరం మాత్రమే ప్రవేశించారు యెహోషువతో, కాలేబుతో పాటు. దేవునితో కాలేబు, యెహోషువ అని అంటే ఇద్దరేనంటాం, మిగిలింది పెద్దోళ్ళు. మిగిలిన అందరూ కొత్త తరం. ఎందుకంటే వాళ్ళు సనుక్కున్నారు, గొనుక్కున్నారు పిల్లలు. కొన్నిసార్లు మనం కూడా అట్లా రాలిపోతూ ఉంటున్నాం, మన ఫీల్డ్ ఆడిపోతున్నారు. మా సహోదరు చచ్చిపోయినట్లు మేము చచ్చిపోతే బాగుండేది. గింజలు లేవు, ఫ్రూట్స్ లేవు, దానిమ్మ లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, నీళ్లు లేవు, ఏమి లేవు అని సనుక్కుంటూ ఉండాలి. ఓకే, ఇంకొక వాక్యం చదువుకుందాం. 6వ వచనం చదువుదాం ఇప్పుడు.
సంఖ్యాకాండము 26. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిల పడగ యెహోవా మహిమ వారికి కనపడిన. అండ్ మోజెస్ అండ్ ఆరోన్ వెంట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఇన్ టు ద డోర్ ఆఫ్ ద టాబర్నకల్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ అండ్ దే ఫెల్ అపాన్ దేర్ ఫేసెస్ and the glory of the Lord appeared unto them. Praise the Lord. Numbers chapter 20 verse 6. మనం 6వ వచనం చదివే పిల్లారా. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. 6వ వచనంలో మోషే అహరోనులు దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి సాగిలపడి దేవుని ఆరాధిస్తూ ఉన్నారండి. నిజంగా పిల్లారా, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సేవకులారా సాగిలపడండి దేవుని సన్నిధిలో. దేవునికి మొరపెట్టుకండి, దేవునితో చెప్పుకండి. మీరు ఒక్కోసారి సాగిలి పడలేకపోవచ్చు. నుంచున్న చోటే, కూర్చున్న చోటే, నడుస్తున్న స్థలంలోనే వందనాలు చెప్పండి. ఒకవేళ మీకు అనుకూలం ఉంటే అక్కడే సాగిలి పడండి, మోకరించండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రియులారా, మీరు కూడా అదే చేయండి. సేవకులే కాదు, సంఘం కూడా చేయాలి, విశ్వాసులు కూడా చేయాలి. కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, సహాయం లేనివారు దేవునికి మొరపెట్టాలి. ఇశ్రాయేలీయుల ప్రజల కోసము మోషే అహరోనులు దేవునికి మొరపెడతా ఉన్నారు. సంఖ్యాకాండం 20:7. అంతటా యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము. అక్కడ బండను కొట్టమన్నాడు కదా ఇంతకుముందు నిర్గమాకాండంలో 17వ అధ్యాయం 1వ వచనం దగ్గర మనం చదువుకుంటే, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే బండతో మాట్లాడుము అని అంటా ఉన్నాడు. పిల్లారు, ఈ సందర్భంలో అది నీళ్లనిచ్చును, నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకును దాహము త్రాగుటకిమ్ము. ఓకే, దాహం అని లేదు కానీ త్రాగుటకిమ్ము అని ఉంది ఇక్కడ. అండ్ స్పీక్ యీ అంటు ద రాక్, స్పీక్ యీ అంటు ద రాక్ ఆర్ స్పీక్ యూ అంటు ద రాక్ దేర్ బిఫోర్ unto the rock before their eyes, and it shall give forth his water. Its water అనాలి కాండి, హిస్ వాటర్ అని ఉంది. ఇక్కడ ఒక మర్మం ఉంది, దాని గురించి నేను చదివిస్తాను మీకు. అద్భుతం కాదండి. హిస్ వాటర్. and thou shalt bring forth to them water out of the rock, so thou shalt give the congregation and their beasts drink. 9వ వచనం సంఖ్యాకాండం 29. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. 10వ వచనం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. ద్రోహులారా వినండి. ఇక్కడ మోషే అహరోనులు చాలా ఆవేశపడిపోయారండి. వాళ్ళు ఆవేశపడిపోయారంటే అది వేరే సంగతి. వీళ్ళు కూడా సేవకులు కూడా ఒకసారి సేవకులు కూడా ఆగ్రహం వచ్చేస్తాయి, కోపం వచ్చేస్తాయి, బూతులు వచ్చేస్తాయి. ఈ దినాల్లో చాలా మంది సేవకులే బూతులు మాట్లాడుతున్నారు. ఒక ఆయన ప్రసంగం చేయరా బాబు అని ప్రసంగం పిలుపెట్టి వేస్తే అక్కడ బూతులు పెంటోళ్ళారా అది వాళ్ళు ఇంకా అబ్బో అసలు చెప్పలేము. ఎప్పుడన్నా మనుషులు లేనప్పుడు అత్తయేమో కానీ మనుషుల ముందే, కాంగ్రిగేషన్ ముందే, పాస్టర్ల ముందు, సేవకుల ముందు, విశ్వాసుల ముందు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఆయన ప్రసంగాలు వినటానికి గొప్ప గొప్ప వాళ్ళు గ్యాదర్ అవుతారు. ఈ దినాల్లో దేవుడు మంచిగా చక్కని స్వరాలు ఇచ్చి పాటలు పాడటానికి, ఆరాధించడానికి, వాక్యం చెప్పడానికి చక్కని స్టేజీలు ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టేజీలు కడుతున్నారు, మందిరాలు కడుతున్నారు. ఈ దినాల్లో ఆ మందిరాలను, ఆ స్టేజీలు నిత్తే ఆ స్టేజీలు, ఆ మందిరాలను అపవిత్రం చేస్తున్నారండి. బూతులు మాట్లాడుతున్నారు, తిడుతున్నాడండి ఆయన. ఆ పాస్టర్ గారు గొప్పగా వాడబడుతున్నాడు అనుకోండి. ఈ మధ్యకాలంలో చాలా గొప్పగా వాడబడుతున్నాడు, కానీ బూతులు మాట్లాడుతున్నాడండి. వల్లగరగా ఇంకా అంటున్నాడు, నేను మాట్లాడతా ఇట్లాగన్నా సిగ్గొస్తుందేమో అని అంటున్నాడు. మోషే కూడా అంటున్నాడు, అహరోను అంటున్నారు, ద్రోహులారా అని అంటున్నారు. వావ్. అండ్ మోజెస్ అండ్ Aaron gathered the congregation together before the rock, and he said unto them, Hear now, ye rebels, must we fetch you water out of this rock? 11వ వచనం సంఖ్యాకాండం 20:11. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. చూసారా,
కొట్టాడు, 2 సార్లు కొట్టాడు, ఒకసారి కాదు. మాట్లాడు బాబు అన్నాడు దేవుడు, అప్పుడే కొట్టమన్నాడు, అక్కడ కొట్టాడు. అప్పుడేం ఇంత కోపంగా లేడు. ఎందుకో మరి ఎంత కోపం వచ్చేసింది అహరోనికి, మోషేకి చాలా కోపం వచ్చింది. కొట్టకూడదు, దాని గురించి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. ఏమని చెబుతూ ఉందంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలోకి వెళ్దాం. 1 Corinthians chapter 10 verse 4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నా, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నా, కీర్తనలు 78:15లో కూడా ఈ వాక్యం ఉంది. ఈ 1 కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నాం ఇది. ఆ బండ క్రీస్తే, క్రీస్తును కొట్టాడండి మోషే. చాలామంది జీవితాల్లో దేవుడు సరే వాళ్ళు తప్పులు చేసిన శిక్ష అనుభవిస్తున్నారు ఖచ్చితంగా. ఆదాము తప్పు చేశాడు, శిక్ష అనిపించాడు లేదు ఆదామావులు. అలాగనే మనం చెప్పుకుంటా పోతే ఇట్లాగా చదువుకుంటూ వస్తే మరి నోవాహు తప్పు చేశాడు, శిక్షణ అనిపించాడు. నోవాహు కూడా తప్పు తాగి బాగా దిగంబరిగా పనుకున్నాడు. ఆదామేమో దేవుని మాట చెప్పింది చేయకుండా తినొద్దన్న పండు తిన్నాడు. మరి అబ్రహాం కూడా తప్పు చేశాడు భార్య విషయంలో, పిల్లల విషయంలో భార్య మాట విన్నాడు. మరి దేవుడు వారించవచ్చు కదా, వారించలా. దేవుడు బలత్కారి కాదు, వారించేవాడు కాదు. దేవుడు ఆజ్ఞించాడు, ముందు చెప్పాడు. దేవుడు జనరల్గా చెప్పాడు ఆదాముతో, జనరల్గా చెప్పాడు నోవాహుతో, అలా జనరల్గా చెప్పాడు అబ్రహాముతో. ధర్మశాస్త్రం లేదు అప్పుడు. మోషే వచ్చిన తర్వాత, మోషే కాలంలో వచ్చింది ధర్మశాస్త్రం. సరే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే వీళ్ళని క్షమించుకుంటూ వచ్చాడు, కానీ శిక్ష అనేది పొందుకున్నారు. అబ్రహాం కూడా శిక్షించబడ్డాడు. ఇప్పుడు చూడండి, అరబ్ కంట్రీలో ఇస్రాయేలీలు అరబ్బీలు కొట్టుకొని వస్తున్నారు. కారణం ఏంటి? ఒకప్పుడు అబ్రహాము శారా చేసిన తప్పే అది, ఒక రకంగా చెప్పాలంటే. దావీదు చూడండి, అంత గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు అండి దావీదు, కానీ తప్పు చేశాడు, పాపం చేశాడు. బెత్షెబాతో పాపం చేశాడు. ఊరి అనేటువంటి అతని భార్యను తీసుకొని, పొరుగువాని భార్యను తీసుకొని అలాగనే మోసం చేశాడు, అబద్ధాలు ఆడాడు, చంపాలని చూశాడు, పన్నాగాలు పన్నాడు, మాయోపాయాలు చేసాడు, చంపించేసాడు. ఇలా చెప్తాను పోతే ఎన్నో, కానీ శిక్ష అనుభవించాడు. మరి వారించవచ్చు కదా దేవుడు అని అనుకుంటా. నేను తప్పు చేస్తున్నప్పుడు దేవుడు నన్ను వద్దుకు నాయన, వద్దమ్మా చెప్పొచ్చు కదా, ఇది చేయొద్దమ్మా, లేకపోతే నన్ను తప్పియొచ్చు కదా. ఎందుకు తప్పిలేదు దేవా, ఎందుకు నన్ను ఇడిచిపెట్టేదేవా, ఎందుకు నడిపించేదేవా? నిన్నే అడిగాను కదా ప్రభా, నిన్నే అడిగి పని చేశాను కదా, నిన్నే అడిగి అక్కడికి వెళ్ళాను కదా, నిన్ను అడిగే కదా, నీ సన్నిధిలో ప్రార్థన చేసే కదా నేను పని ప్రారంభించింది. ఏదైనా ఒకటి నష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అది మంచి జరిగితే అబ్బా దేవుడు ఎంత మంచివాడు అని చెప్పి దేవుడిని స్తుతిస్తావు సంతోషంతో. బాగా నువ్వు డబ్బు వస్తే అందరు దేని కొరకు ప్రార్థన చేస్తారు. డబ్బు కావాలి ప్రభువా, ఆరోగ్యం కావాలి ప్రభువా, వైద్యురాలు కావాలి, కారు కావాలి, బిల్డింగ్లు కావాలి, మేము క్షేమంగా ఉండాలి, మేము బలంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, తరతరాలు బాగుండాలి. ఇదేనండి ప్రార్థనలన్నీ కూడా. ఇశ్రాయేలీలు కూడా అదే, తిండి కోసం, బట్ట కోసం, నివాసాల కోసమే ఇవన్నీ కూడా. బండలో ఉన్నటువంటి యేసుక్రీస్తు, బండ అయినటువంటి యేసుక్రీస్తుని కొట్టాడండి మోషే. ద్రోహులారా అన్నాడు ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి క్రీస్తుని. చాలాసార్లు పిల్లారా మనం కూడా ఈ తప్పులు చేస్తూ ఉంటాం, దూషిస్తూ ఉంటాం, నిందిస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం. అందుకే జీవజలాలు మన లోపల నుండి రావు, ఆశీర్వాదం రాదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఆనందం ఉండదు. యేసు ప్రభు అన్నాడు, జస్ట్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్, జస్ట్ ట్రస్ట్ మీ, ట్రస్ట్ ఇన్ మీ. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, జీవ జలాలు ఉప్పుకుంటూ వస్తాయి. ఓవర్ కొట్లాటలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. భోగేచ్చల కొరకే మీరు అడుగుతున్నారు, మీరు అడగట్లేదు అని చెబితే యేసు ప్రభు వారు మీరు అడగండి మీకు ఇస్తానంటూ మళ్ళీ అంటున్నా మీరు భోగేచ్చల కొరకు అడుగుతున్నారు అంటాడు ఒక భక్తుడు. అడిగినా కానీ భోగేచ్చల కొరకు అడుగుతున్నాం, అడిగినా కానీ దేవుని వాక్యం మనలో ఉండకుండా అడుగుతూ ఉన్నాం. 15వ అధ్యాయం యోహాను సువార్త ఏమని సెలవిస్తూ ఉంది? నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని. హల్లెలూయా. నాలో ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు బాగా ఫలిస్తాడు. నాలో నిలిచి ఉండని దానిని తండ్రి ఏం చేస్తాడు? కట్ చేసి బయట పారేస్తాడు, అది ఎండిపోతుంది, అది కాల్చివేయబడుతుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుండి 7-8 వచనాలు వరకు చదవండి. నేను చెబుతుంది 5-6 వచనాలు స్ట్రాంగ్గా ఉందన్నమాట.
మీరు నా యందు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. అప్పుడు మీకు ఏది ఇష్టం అడగండి, అప్పుడు ఏది ఇస్తాను. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటల్లా, దేవుని మాట మన హృదయంలో ఉంటల్లా, దేవునికి కృతజ్ఞతలు తెలియజేయట్లా, దేవుడు చేసిన మేళ్లను గుర్తు చేసుకుని వందనాలు చెప్పట్లా. బాగా పాడి పండినప్పుడు, పశువులు మంచి పాడి పంట ఉన్నప్పుడు, లేకపోతే మంచి వ్యవసాయంలో మంచి పంట దిగుబడి వచ్చినప్పుడు, లేకపోతే వ్యాపారంలో దిగుబడి మంచి లాభం వచ్చినప్పుడు, ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ వస్తే మంచి డబ్బులు వస్తూ ఉన్నప్పుడు లెక్క చేయరు. హాస్టల్ లెక్క చేయరు, లేని వాళ్ళు లెక్క చేయరు, పేదలు లెక్క చేయరు, బంధువుల్ని స్నేహితుల్ని రక్త సంబంధం లెక్క చేయరు. పిల్లరా సణుక్కుంటా గొనుక్కుంటా ఉంటారు. దేవునికి వందనాలు చెప్పరు, దేవుని స్తుతించరు. ఈ పండుగ ఏంటంటే వందనాలు చెప్పటము, దేవుని గణపరచటము, దేవుణ్ణి ఆరాధించటము, ఆయన చేసిన ఉపకారాల్లో ఆయన చేసిన మేళ్లను గుర్తు చేసుకోవటం, మన శ్రమల్ని, మన బాధలు, మన నిందలు, మన అవమానాల్లో దేవుడు ఎన్నో మేలు చేసాడు పిల్ల. ఇశ్రాయేలీలకు ఎన్నో మేలు చేసాడు పిల్లారా. వారికి ఆహారాన్ని ఇచ్చాడు, వారికి దాహం తీర్చాడు, వారి వస్త్రాలు పాతకిలలేదంట, వారి చెప్పులు వారు తెగిపోలేదంట. 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని పోషించాడు. అయినా సణుక్కున్నారు, గొనుక్కున్నారు, తిట్టుకున్నారు, శపించారు, దూషించారు, నిందించారు. సేవకుల్ని, దేవుని సేవకుల్ని, దేవుని మీద కూడా తిరుగుబాటు చేశారండి. ఇదే కాదు, ఇక చాలా విషయాలు చెప్తా ఉంది. బండలో నుండి నీళ్ళు వస్తాయి. యేసు క్రీస్తు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే నీ హృదయంలో నుండి కూడా నీళ్ళు వస్తాయి. నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నడూ తప్పికొనడు. దేవుని ఇస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 4వ అధ్యాయం నుండి ఇంకా 6వ అధ్యాయం అంటే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ తప్పికొనడు, ఎన్నడూ ఆకలి కొనడు అని కూడా చెబుతా ఉంది. 6వ అధ్యాయం మొత్తం ఆహారాన్ని గురించి, అద్భుతాల గురించి మాట్లాడబడతా ఉంది. వారికి ఆహారాన్ని పంచి ఇచ్చేడు ఎంతోమందికి. అదే ఆహారం కావాలని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పింది, నేను జీవాహారం కొరకు మీరు కష్టపడండి. ఈ యొక్క చెడిపోయి, పాడైపోయి, నాశనం అయిపోయి, పతనమైపోయి దాని కొరకు మీరు కష్టపడొద్దు. దాని కొరకు కష్టపడండి. జీవజలం కొరకు కష్టపడండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కొరకు ఎదురు చూడండి. పిల్లారా, దేవుని మీద, దైవజనుల మీద సణుక్కో. నిజమైన దైవజనులు, సేవ చేసే వాళ్ళు ఎంతోమంది ఉండారండి. కోట్ల మంది ఉండారు, లక్షల మంది ఉండారు ఈ భూమి మీద, తెలుసా మీకు? కానీ చెత్త వాళ్ళు, అబద్ధికులు, మోసగాళ్ళు, దొంగలు, నాశనం చేసేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, హింస పెట్టే పాస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. విశ్వాసులు కూడా కొంతమంది ఉన్నారు. మంచి విశ్వాసులు వేల లక్షల మంది ఉన్నారు. మంచి దైవజనులు కొన్ని వేల లక్షల కోట్ల మందిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. సణుకోవద్దు దైవజనుల మీద, గొణుకోవద్దు, శపించొద్దు, దూషించొద్దు. వాళ్ళని చంపటానికి, వాళ్ళని కొడటానికి, వాళ్ళని తిడటానికి ప్లాన్ చేయొద్దు, ప్రణాళికలు పన్నొద్దు. పిల్లారా జాగ్రత్త. దేవునికి విరోధంగా బ్రతకొద్దు. సంతోషించండి, ఆనందించండి. అదే పండగ వాతావరణం. పర్ణశాలల పండుగలో ప్రభు మాట్లాడుతుంది. అది ఈ దినం నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయను గాక, మీ కుటుంబంలోనూ, మీ ఇంటిలో అద్భుతాలు జరుగును గాక. మీరు నడుస్తున్నటువంటి నడకల్లోనూ, పడకల్లోనూ, చూపుల్లోనూ మీరు పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించుదురు గాక. దేవునికి స్తోత్రం. మీ రాకపోకలు దీవించబడును గాక. మీరు చేసే ప్రతి పని దీవించబడును గాక. మీ కార్యాలన్నీ దీవెనకరంగా మీకు మార్చబడును గాక. ఆమేన్. సమస్యల్లో, బాధల్లో, నిందలు, అవమానాలు ఉన్నారు. ఇప్పుడే దేవుని అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరుగును గాక. ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక, గద్దించబడును గాక. నిరుత్సాహము, కృంగుబాటుతనం గద్దించబడును గాక. దుష్టాత్మ, దురాత్మ, దైవాత్మ, చీకటాత్మ గద్దించబడును గాక. అంధకార, చీకటి, అపవిత్రాత్మ శక్తులన్నీ నాశనమైపోవును గాక. వ్యాధి, రోగము, బలహీనత, అప్పుల బాధలు, నానా రకాలైనటువంటి సమస్యలు, ఆర్థిక పరంగాను, క్రెడిట్ కార్డులు వల్ల మీకు మోసపోయారు, నష్టమయ్యారు. బ్యాంక్ డిపాజిట్లు నష్టపోయారు. పంట నష్టమైపోయింది. మీ యొక్క నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి నష్టం చేశారు. మీరు అనుకునే జరగకుండా నష్టం వచ్చి చేసింది. వ్యాపారంలో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, చదువుల్లో కావచ్చు, లేకపోతే నానా రకాలైన చిన్న చిన్న పనులు చేసి నష్టపోయి ఉండొచ్చు. బ్యాంకుల ద్వారా నష్టం వచ్చి ఉండొచ్చు, స్నేహితుల ద్వారా, సన్నిహితుల ద్వారా నష్టం ఉండొచ్చు. ప్రతి నష్టంలో కూడా దేవుడిని తట్టు చూసినప్పుడు, మోకరించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. పిల్లారా, మోషే అహరోనులు మోకరించి లేకపోతే సాగిలబడి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరగలేదా? దేవుడు మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడంటారు బాబంటే కొట్టారు కదా, అదే తప్పు చేసింది. తప్పులు మన జీవితంలో ఉంటే పిల్లారా, మోషే లాంటి గొప్ప దైవజనుడే తప్పు చేసి, దావీదు లాంటి గొప్ప ఆరాధికుడే, దేవుని స్తుతించి ఆరాధించిన వ్యక్తే తప్పు చేసాడు. అంత గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తులు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, యాకోబు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో తప్పులు మనం చూస్తూ ఉంటాం. పిల్లారా, శిక్ష పొందుకున్నారు. దేవుడు వారిని గద్దించలేదు ఆ టైంలో. ఎందుకంటే ముందే వాక్యం చెప్పాడు, ముందే వాక్యం ఇచ్చాడు, ముందే మాట్లాడాడు. మీరు చేయకూడదు చేదేస్తే ఇట్లాగా అవుతారని, ఇది చేస్తే అట్లాగా అవుతారని చెప్పి
ఇది చేస్తే ఇలాగవుతారని చెప్పి మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడి వినలేదు. వాళ్ళు చెప్పింది వినలేదు. అందరూ అండి, మీరు ఎక్కడైనా చూడండి, ఏ వ్యక్తినైనా తీసుకోండి, అందరి జీవితాలు అయ్యే జరిగింది. ప్రతి మనిషి జీవితంలో దేవునికి విరోధంగా సణుక్కోవటం, కొనుక్కోవటం ద్వారా, లేకపోతే తప్పులు చేయటం ద్వారా, తప్పుడుగా నడిపించబడి ఆ తప్పుల్లో ఉండి ఎన్నో రీతులుగా శ్రమల పాలైపోయి సంసోన్లాగా ఒక్క ఛాన్సీ ప్రభా, ఒక్క ఛాన్సీ అన్నాడు సంసోన్. లాస్ట్ మూమెంట్లో తప్పులోనే ఉంటూ జీవిస్తూ ఉన్నారా? ఇంకా ఇప్పటికైనా పశ్చాత్తాపడండి, విడుదల పొందండి, స్వస్థత పొందండి, జీవజలపు ఓటలు ఉబికింప చేయనియండి దేవుణ్ణి మీ యొక్క హృదయంలో. దేవునికి ఒక అవకాశం ఇవ్వండి పిల్లరా, క్రైస్తవులారా. ఒక అవకాశం దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడే ఇస్తున్నాడండి, దేవునికి ఇవ్వటం అని కాదులే, దేవుడే ఇస్తూ ఉన్నాడు. దేవుడే ఇస్తున్న అవకాశాన్ని వాడుకండి అని చెబుతున్నాను. దేవుని వద్దకు రండి, మీ హృదయంలో నుండి అద్భుతమైన జీవ జలాలు బుక్కుంటా బయటకు వస్తాయి. అట్టి కృప దేవుడు మనందరికీ ఇస్తాడు. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని ప్రభు మీ జీవితంలో చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగండ, వందనాలు, స్తుతులు, స్తోత్రం ఆచరిస్తున్నాం. ఈ దినం కూడా, ఈ సమయం కూడా మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మా జీవితాలను నువ్వు చూస్తున్నావు, మమ్మల్ని వింటున్నావు, మా హృదయాల మంత్రంగాన్ని నాయన పరిశోధిస్తూ ఉన్నావు. నాయన నీకు అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు చేయలేనిది ఏది లేదు ప్రభా. ఇశ్రాయేలీలకి బండలో నుండి నీళ్లు రప్పించావు ప్రభా. ఎస్ లార్డ్, వారు తప్పికొనినప్పుడు వారికి, వారి పిల్లలకి, వారి యొక్క పశువులకు అన్నిటికీ కావలసిన నీరే కాదు, ధాన్యాన్ని, ఆహారాన్ని, జీవజలాన్ని, వారికి కావలసిన సమృద్ధిని అనుగ్రహించావు. 40 సంవత్సరాలు వారు పడిన శ్రమలు, లేకపోతే వారిని కాపాడిన దేవుడు, శ్రమల నుండి, నిందల నుండి, అవమానాలను కాపాడిన దాన్ని గుర్తు చేసుకొని మీరు ఈ పండగ చేయండి అని ఇశ్రాయేలుతో నువ్వు చెప్పావు. ఆ పండగ ప్రతి సంవత్సరం ఆచరిస్తా ఉన్నారు యూదులు నేటి వరకు కూడా ప్రభు. అది క్రీస్తు యేసునందు నెరవేర్చబడిందిగా మేము చూస్తా ఉన్నాం. ఆ 7 దినాలు వారు చెల్లించిన బలులు కావచ్చు, అర్పణ కావచ్చు, అవన్నీ కూడా ప్రభు యేసు క్రీస్తు వారు ఇక అవసరం లేదని ఆయన అర్పించబడటం ద్వారా ఈ బలులు ఆగిపోయినట్లుగా మేము బైబిల్ గ్రంథము ద్వారా, వాక్యాల ద్వారా, లేఖనాల ద్వారా, అపోస్తలులు పౌలు గారు లాంటి గొప్ప దైవజనులు, పేతురు, యోహాను, అపోస్తలులు అందరూ ప్రకటించిన వాక్యాల ద్వారా మేము వింటూ ఉన్నాం, నమ్ముతా ఉన్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా కొరకు బలైపోయినందుకు స్తోత్రాలు, మా కొరకు సమాధి చేయబడినందుకు వందనాలు, మా కొరకు తిరిగి లేచినందుకు వందనాలు తండ్రి. పస్కా బలి పశువు నీవే, పస్కా పండుగ నీలో నెరవేర్చుకున్నావు. పులియని రొట్టెల పండగగా, పాపము లేనివాడివిగా నీవు చనిపోయి సమాధి చేయబడ్డావు తండ్రి. తిరిగి లేచావు నాయన. హల్లెలూయా, విక్టోరియస్లీ గాడ్. హల్లెలూయా. నీవు ప్రభా మా కొరకు నాయన తిరిగి లేచావు నాయన. ట్రంపెట్స్ ఫెస్టివల్ గాడ్. హల్లెలూయా. ఎలా చెప్పుకుంటూ పోతే ప్రభా, మరి గుడారాల పండగ అంటే నాయన ఇంకా నానా రకాలుగా 7 పండుగలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల పండుగలన్నీ నీలో నెరవేర్చుకున్నావు. బలులు, ప్రతి దినము చెల్లించే బలులకి మాదిరిగా బలైపోయావు తండ్రి. అద్భుత రీతిగా మా పాపం నుండి మమ్మల్ని విడిపించావు, స్వస్థపరిచావు, దీవించావు, ఆశీర్వదించావు. మమ్మల్ని ఇంకా దీవిస్తూ ఉన్నావు. ఇంకా బలపరచండి, రోగగ్రస్తులను స్వస్థపరచండి, దయ్యాల నుండి విడిపించండి, వ్యాధుల నుండి విడిపించండి. ప్రతి విధమైనటువంటి అమావాస్య పున్నాలకి ప్రభా క్రైస్తవులు కూడా, క్రైస్తవ బిడ్డలు కూడా భయపడతా ఉన్నారు నాయన. ఇలాగ రోగాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, వాటి నుండి విడిపించండి. ఎంతోమంది ప్రభు అప్పుల బాధ నుండి విడిపించండి. సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో నష్టాల నుండి విడిపించి బలపరిచి, దీవించి, ఆశ్రయించి మా ఘనత మీరే పొందు. ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు ఆయన మా జీవితాలు చేసిన ప్రతి మేలు కొరకు వందనాలు చెల్లిస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిచ్చిన మనందరి సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు పేరిట మళ్ళీ తిరిగి కలుసుకునేంతవరకు రేపటి దినం 9:30 కలుసుకుందాం. త్వరగా నేను రాలేకపోతున్నాను చెప్తున్నారు కదా, కొన్ని పనులు నటు ఇటు తిరగటం వలన, కొన్ని మీటింగ్లు, కొన్ని విజిటింగ్స్, కొన్ని పనులు. సో అందుకని కొంచెం ముందుకే అవుతా ఉంది, కొద్దిగా లేట్ అయింది. ఈరోజు 9:30 కలుసుకున్నాం. టుమారో వీఆర్ గోయింగ్ టు బీ మీటప్ బై 9:30 PM ఇండియన్ టైం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సమృద్ధి కృపతో దీవించి ఆశ్రయించింది కాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. చాలామంది విజిట్ చేయట్లేదు యూట్యూబ్ని. జాన్ సామ్యూయల్ ముక్కాల యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఈ దినమైనా కానీ మీరు వెళ్ళండి, యూట్యూబ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో. అంటిల్